హలో గాయ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియో వచ్చేసి మీరు తమ్నెల్లో చూసినట్టు అరుణాచలం వ్లాగ్ అనమాట. సో మా రౌండ్ ట్రిప్, మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుందాం అనేది ఒక చిన్న వ్లాగ్. ఎండ్ వరకు చూడండి, ఎంతో కొంత మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో మేము వచ్చేసి నైట్ 9:30కి అలా స్టార్ట్ అయ్యాము. వీఆర్ ఆన్ ఓఆర్ఆర్ నౌ. ఇంకా నైట్ మొత్తం జర్నీ చేసి మేము అరుణాచలం రీచ్ అవ్వడానికి మాకు మార్నింగ్ 8:30 అయిందండి. ఇట్స్ అరౌండ్ 11 అవర్స్ అనమాట, అంటే మధ్య మధ్యలో స్టాప్స్ ఇంక్లూడ్ అయ్యి. అండ్ ఎర్లీ మార్నింగ్ సీన్స్ మాత్రం బ్యూటిఫుల్, అసలు చెప్పలేం మాటల్లో. అండ్ మేము కూడా ఇంకా నైట్ అంతా జర్నీ చేసి కాస్త అలసిపోయాం. సో ఎక్కడైనా టీ బ్రేక్ కోసం అని ఆగుదామని చూస్తున్నాం. తమిళనాడు స్టైల్లో టీ తాగుదామని చెప్పేసి ఇంకా మేము రోడ్ పక్కన ఒక షాప్ దగ్గర ఆపాము. ఇంకా అందరం ఒక్కొక్క టీ తాగాము. నా మైండ్ మాత్రం చాలా ఫ్రెష్ అయిపోయింది. ఇంకా ఎప్పుడెప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్తామా అనుకుంటున్నాము. సో ఫైనల్లీ వీఆర్ ఇన్ అరుణాచలం అనమాట. ఇంకా ఎవ్వరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఆ కమాన్ చూడగానే అందరూ వీడియోలు తీసుకునే బిజీలో ఉన్నారు. ఇంకా మేము ఆ టెంపుల్ బ్యాక్ సైడ్, ఆ గోపురం బ్యాక్ సైడ్ గలీలోనే మేము రూమ్ తీసుకున్నాం, ఇదే లైన్లో. సో ఇంకా కార్ పార్క్ చేసి మేము మా రూమ్లోకి చెక్ ఇన్ అయిపోతున్నాము. అండ్ ఇక్కడ కార్ రోడ్ల పైన మనం పెట్టలేము అసలు, లైక్ స్పేస్ దొరకదు. ఒకవేళ దొరికినా పోలీస్ వాళ్ళు చలాన్ వేస్తారు, మనకు ఫైన్ వేస్తారు. సో సపరేట్గా కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. వాళ్ళు పర్ డే ఒక 100 రూపీస్ అలా తీసుకుంటారు అంతే. లైక్ 12 అవర్స్కి 100 రూపీస్ తీసుకుంటారు, 24 అవర్స్కి 200. మేము అక్కడ కార్ పార్క్ చేసి ఇంకా రూమ్లోకి చెక్ ఇన్ అయిపోయినాం. ఇంకా ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాం. ఎందుకంటే ఆల్రెడీ 10:30 అవుతుంది. కార్ పార్క్ చేసి మేము చెక్ ఇన్ అయ్యేసరికి ఇంకా అందరికి ఆకలి అవుతుంది. టిఫిన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయా అని చెప్పేసి వెతుక్కుంటూ అలా వెళ్తుంటే మాకు ఒక చిన్న ఇంట్లో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసేది కనిపించింది. ఇంకా అందులోకి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ దోశ, పూరి తప్పే ఏం దొరకట్లేదు మాకు. ఇంకా ఏదో ఒకటి అని చెప్పేసి అడ్జస్ట్ అయిపోదామని తినేసాం మేము. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇంకా వీళ్ళు స్లేట్ అండ్ పెన్సిలే వాడుతున్నారండి, లైక్ క్యాలిక్యులేట్ చేయడానికి. మనమన్నా అట్లీస్ట్ క్యాలిక్యులేటర్స్ వాడతాం. ఇంకా ఇది ఒకటి మంచిగా అనిపించుండే. పక్కన క్లాత్ కనిపిస్తుంది కదా, క్యాలిక్యులేట్ అయిపోకుండా మళ్ళీ దూరం చేసి మళ్ళీ ఎవరైనా వస్తే మళ్ళీ ఫ్రెష్గా క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇది ఇక్కడ కొంచెం నాకు వింతగా అనిపించింది, వీళ్ళు ఇంకా ఇదే వాడుతున్నారా అని చెప్పేసి. సో ఇంకా మళ్ళీ రూమ్కి వెళ్ళేసి అందరం ఫ్రెష్ అయిపోయి ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలని చెప్పి మెయిన్ గోపురం దగ్గరికి, రాజగోపురం దగ్గరికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టి దేవుని మొక్కుకొని ఇంకా గిరి ప్రదక్షిణ అయితే మేము స్టార్ట్ చేసాము. అండ్ ఈ గిరి ప్రదక్షిణ వచ్చేసి అరౌండ్ 14 కిలోమీటర్స్ ఉంటుందండి. చెప్పులు, షూలు ఏం లేకుండా నడవాలి ఇక్కడ. సో మేము 3:30కి స్టార్ట్ అయ్యాం మధ్యాహ్నం. చాలా ఎండగా ఉంది, కింద రోడ్ కూడా బాగా కాలుతుంది. ఇంకా వెళ్ళేదారిలో అయితే చాలా సాక్స్లు అమ్ముతున్నారు, లైక్ ఆ ఎండకి కాలు కాలకుండా. సో నేనైతే స్టార్టింగ్లో సాక్స్ వేసుకోలేదు, మా ఫ్రెండ్స్ అందరు సాక్స్ వేసుకున్నారు. ఇంకా వెళ్ళే దారిలో మనకి 8 లింగాలు ఉంటాయండి. ప్రతి ఒక్క లింగం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఈ గిరి ప్రదక్షిణ అనేది చేయాలి. నేనైతే అన్ని లింగాల ఎంట్రన్స్ కానీ ఆ బోర్డు కానీ అన్ని వీడియో తీయలేదు, కొన్ని మాత్రమే తీశాను. ఆ తీసిన క్లిప్స్ మీకు ఇందులో పెడతాను, చూడండి. నేను అన్ని లింగాల వీడియో తీయలేకపోయాను కాబట్టి ఒకసారి ఈ బోర్డులో చూస్తే మనకు అర్థమైపోతుంది, లైక్ ఏ లింగం ఎక్కడ ఉంటుంది అండ్ ఎన్ని కిలోమీటర్లకి ఏ లింగం వస్తుంది అనేది. ఇంకా ఇవన్నీ దర్శించుకుంటూ మనం గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేయాలి. ఇది మనకు 14 కిలోమీటర్స్ ఉంటుందండి. అసలు ఎండలో అయితే నడవద్దు, అది నా సజెషన్. ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేయండి లేదా ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు చాలా చోట్ల ఇలా జింకలు అనేవి కనిపిస్తాయి. ఇంకా భక్తులందరూ ఆ జింకలకి ఫుడ్ వేస్తూ ఉంటారు. ఇంకా అవన్నీ ఇక్కడ ఫెన్సింగ్ అనేది ఉంటుంది, ఆ ఫెన్సింగ్ దగ్గరకు వచ్చి తింటూ ఉంటాయి. ఇంకా మేము వెళ్ళే దారిలో ఈ కోతి చూడండి, చాలా దాహమైనట్టుంది. అతని దగ్గర ఇదే బాటిల్ అడిగి తాగుతుంది, దానికి చేయి కూడా లేదు చూడండి. మేము వెళ్ళే దారిలో ఇంకా మంచి మంచి సీన్స్ మాకు కనిపించాయి, అన్నీ రికార్డ్ చేశాను, ఒకసారి చూడండి.
ఇంకా ఎర్లీ మార్నింగ్ ఏం తినకుండా స్టార్ట్ అయినాం. నడిచి మాకు కూడా చాలా దాహం అవుతుంది. ఇంకా దగ్గరలో సోడా బండి కనిపిస్తే అక్కడ అందరం సోడా తాగాము. సోడా తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం గిరి ప్రదక్షిణకి. ఇక్కడ ఏదో ఫుట్పాత్ పైన డ్యాన్స్ చేస్తున్నట్టు ఉంది కదండి. కాదండి, అక్కడ కాలు ఫుల్ పెయిన్ వస్తున్నాయి. నడిచి టోటల్ 14 కిలోమీటర్స్ కదా. మేము 3:30కి ఎండలో స్టార్ట్ అయ్యాము. అండ్ మా గిరి ప్రదక్షిణ మొత్తం అయిపోయేసరికి మాకు 8:30 అయింది. టోటల్ 5 hours పట్టింది మాకు గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవ్వడానికి. నైట్ దర్శనం మాత్రం చాలా బాగా అయింది. ఇంకా దర్శనం చేసుకొని మేము రూమ్కి వెళ్ళిపోయాము. ఇదే అండి మేమున్న రూమ్. దీని పేరు వచ్చేసి విరుద్ నగర్ హిందూ నడర్కల్ మడం అనమాట. అండ్ ఈ బిఫోర్ ఆఫ్టర్ వీడియో చూసుకుని అయితే నెక్స్ట్ డే చాలా నవ్వుకున్నాం. ఇంకా మేము ఎర్లీ మార్నింగే లేచి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇంకా వేరే ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. ఆ వేరే ప్లేస్ ఏంటో తెలియాలంటే నా నెక్స్ట్ వీడియో కూడా మీరు చూడాలి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.